వెల్కమ్ టు నాలో నేను టాక్ షో విత్ నూతలపాటి. నా బాల్యం ఒక మధురమైన జ్ఞాపకం. నాన్నమ్మతో గడిపిన అతి కొద్ది రోజులు విలువ కట్టలేనివి. పేరు చిన్నమ్మ. పొడవాటి తెల్ల జుట్టుతో తెల్లని చీర కట్టుకొని చేతిలో ఎప్పుడూ ఊతకర్ర పట్టుకొని ఉండేవారు. ఆమె మాటల్లో ఎప్పుడూ ఓ తీపి ఉండేది, ఓ ఆత్మీయత ఉండేది. ప్రతి ఉదయం ఆమె మాటలతోనే నిద్రలేచేవాడిని. నాన్న జీవితంలో శ్రమిస్తేనే సుఖం కలుగుతుందిరా అని చెబుతూ నన్ను చొక్కానిలా తీసుకొని బల్ల మీద కూర్చోబెట్టేది. ఆమె నన్ను ఎలా చూసుకున్నదంటే వెన్నెలలో నిద్రపోయే చిన్న పాపను చూసినంత ప్రేమగా శుద్ధులు చెబుతూ కథలు వినిపిస్తూ జీవితం అంటే ఏమిటో అర్థమయ్యేలా చేసింది. స్కూల్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఆమె నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని చెప్పింది, జీవితంలో ఓడిన వాడే గెలుస్తాడు నాన్న, ఓటమి ఒక్కసారే వస్తుంది. గెలుపు కోసం నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నిస్తావో అణకువగా నీ వద్దకే వస్తుంది. ఆ మాటలు నాకు బలమయ్యాయి. నా మనసు లోతుల్లో ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా ఆ మాటలు నాకు మార్గదర్శిగా మారాయి. ఆమెతో కలిసి పాఠశాలకు వెళ్ళిన కొద్ది రోజులు, దారిలో పాడిన పాటలు, పండుగ రోజు చేసిన పనులు, సాయంత్రం కూర్చొని చూసిన సూర్యాస్తమయం, ఇవన్నీ నా హృదయంలో ఎన్నటికీ చెరిగిపోని మధురమైన తీపి జ్ఞాపకాలు. ఆమె ఒక పాఠశాల. జీవితం అంటే గణితం కాదని, హృదయం కలిగితే దారులన్నీ మనవైపే తిరుగుతాయని నేర్పింది. ఆమె నూతలపాటి నాయన అని నన్ను పిలిచేది. నాకు ఆమె మహాగురు. ఆమె మాటల్లో ఉన్న గాఢత, చేతల్లో ఉన్న ఆదరణ, మనసులో ఉన్న గొప్పతనాన్ని మర్చిపోవటం నాకు అసాధ్యం. నా బాల్యంలో నాన్నమ్మ పట్ల ఒకసారి నేను మొండిగా, అమాయకంగా ప్రవర్తించాను. ఒకరోజు ఆమె నా మంచం మీద పడుకోవడానికి సిద్ధమవుతుండగా మారం చేశాను. నా మంచం నాకు కావాలని. అమ్మ హెచ్చరికను నేను పట్టించుకోకుండా మంచం ఖాళీ చేసే వరకు నేను మా ఇంటి గుంజను వాటేసుకొని మొండిగా అలానే నిలబడ్డాను. ఆ సమయంలో నాకున్న మొండితనానికి, ప్రవర్తించిన తీరును తలుచుకొని ఇప్పుడు చింతిస్తున్నాను. ఆ సంఘటన మరిచిపోలేనిదిగా అప్పుడప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంది. నేడు నాలో కలిగి ఉన్న సహనం, క్రమశిక్షణ, ప్రేమ, బాధ్యత, జీవితపు విలువలన్నీ చిన్నతనంలో నాన్నమ్మ చెప్పటం వల్లే. నానమ్మ జీవిత పాఠాలు చెబుతూ కథల ద్వారా ప్రేరణ ఇచ్చేది. భావోద్వేగంతో ఉత్తేజభరితంగా చెప్పే కథల్లో దాగి ఉన్న బలమే నన్ను విజ్ఞానవంతుడిని చేసిందనటంలో సందేహం లేదు. 6 ఏళ్ల వయసులో పుస్తకాలు చదవటం కంటే ఎక్కువగా నేను విన్నది నానమ్మ చెప్పిన కథలే. తాతయ్య లేరు, అయినప్పటికీ ఆమె ముఖంలో చిరునవ్వే. నాన్న తన పనిలో, అమ్మ వంటతో తల మునకలై ఉండేవారు. కానీ నానమ్మ మాత్రం ఓర్పుగా, బుజ్జి, ఓసారి ఓ అబ్బాయి చదవలేక వెళ్ళిపోయాడు అంటూ కథ మొదలెట్టేది. ఆమె చెప్పిన ప్రతి కథలో ఒక ఫెయిల్యూర్ ఉండేది, కానీ చివరికి విజయం రావాలంటే ఎంత ధైర్యం కావాలో చూపించేది. ఒకసారి నాకు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఏడ్చేశాను. అప్పుడు నానమ్మ ఓ కథ చెప్పింది. ఒక బడుగు బాలుడు 10 ఏళ్లలో అక్షరం ముక్క చదవలేకపోయాడు, కానీ చివరకు కలెక్టర్ అయ్యాడు. ఆ మాటల్లో ఉన్న నమ్మకం నాలో నిగూఢంగా నిలిచిపోయింది. నానమ్మ కన్నీటి కథలు చెప్పింది కాదు, కష్టాల కథల్లో భవిష్యత్తు చూపించింది. ఆ కథలు నా జీవితానికి గుండె చప్పుడయ్యాయి. ఇప్పుడు నేను ఏ సమస్య ఎదుర్కొన్నా ఆమె మాటలు నాకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఎందుకంటే నానమ్మ కథల్లో నేను హీరోను కాదు, ఆశను చూసే కంటిని. ఆమె భౌతికంగా లేదు, కానీ ఆమె చెప్పిన పాఠాలు నాలో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయి. నా విజయాల వెనక, నా హృదయ లోతుల్లో ఓ కెరటంలా నిలిచిన నానమ్మకు శతకోటి వందనాలు.